ప్రైజ్ ది లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప, ఆయన దయ మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు. ఆయన వాక్యం ధ్యానించడానికి, ఆయన స్వరాన్ని వినడానికి, మన జీవితాలను సరిచేసుకొని మన జీవితాలను బలపరుచుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప అవకాశమును బట్టి దేవునికి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మనం పేతురు గారు వ్రాసినటువంటి మొదటి పత్రికలో ఉన్నాము. 3వ అధ్యాయంలో 7వ వచనం వరకు మనం ధ్యానం చేసుకున్నాము. ఈరోజు 8, 9, 10 ఈ 3 వచనాలను ధ్యానం చేసుకోబోతున్నాము. మొదటగా ఆ వచనాలను చదువుకుందాము. పేతురు గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 8, 9, 10 ఈ 3 వచనాలను నేను చదువుతున్నాను, గమనించండి. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులనై యుండుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఆ 10వ వచనాన్ని మరొకసారి చదువుతున్నాను. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. మిత్రులారా, ఈ 3 వచనాలను మనము ఈరోజు ధ్యానం చేయబోతున్నాము. దీని యొక్క చారిత్రక నేపథ్యం మీకు నేను ఇదివరకే చెప్పి ఉన్నాను. చూడండి, ఆనాటి మొదటి శతాబ్దపు ఆనాటి గ్రీకు రోమన్ సమాజంలో క్రైస్తవులు తీవ్రమైనటువంటి సామాజిక బహిష్కరణలు, అపహాస్యము మరియు హింసలు ఎదుర్కొంటూ ఉన్నారు. చాలామంది యూదులు మరియు అన్యులు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని తమ సొంత రక్షకునుగా అంగీకరించారు. ఆ కారణం చేత వాళ్ళు బయట ఉన్నటువంటి సమాజం ద్వారా మాత్రమే కాదు కానీ, అంటే అధికారుల వలన మాత్రమే కాదు కానీ, సొంత కుటుంబ సభ్యుల చేత కూడా వాళ్ళు శ్రమలు అనుభవించేటువంటి పరిస్థితి. ఒక విద్వేషపూరితమైనటువంటి వాతావరణంలో ఆనాటి క్రైస్తవులు జీవిస్తూ ఉన్నారు. మరి అటువంటి వాతావరణంలో ఉన్నప్పుడు సాధారణంగా కోపం రావటం అన్నటువంటిది జరుగుతుంది, లేదా పగ తీర్చుకోవాలి అన్నటువంటి అభిప్రాయాలు కూడా కలుగుతుంటాయి. ఎందుకంటే ఒక వ్యక్తి నిన్ను పదే పదే ద్వేషిస్తూ ఉంటే, పదే పదే నీకు అన్యాయం చేస్తూ ఉంటే కోపం వస్తుంది, ప్రతీకారం తీర్చుకోవాలి అనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి విశ్వాసులకు పేతురు గారు ఈ మాటలు రాస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఈ లోకానికి భిన్నంగా క్రీస్తు స్వభావాన్ని ప్రతిబింబించే ఒక పవిత్రమైన సంఘంగా ఎలా జీవించాలో ఈ మాటల్లో పేతురు గారు వివరిస్తున్నారు. సాధారణంగా లోకంలో అయితే ఎవరైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు, పగ తీర్చుకోవాలనుకుంటారు. అయితే పేతురు గారు అంటున్నారు, మనం అలా చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వభావాన్ని ప్రతిబింబించాలి అని చెప్తున్నారు. అయితే ఈ వచనం ఎలా ప్రారంభమైంది? తుదకు మీరందరూ ఏక మనస్కులై. తుదకు అన్నటువంటి ఆ మాటలు గమనించండి.
మీరు కానీ 2వ అధ్యాయము ఆ చివరి నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే యజమానులు దాసులు ఎలా బ్రతకాలో పేతురు గారు వివరించారు. ఆ తర్వాత భార్యాభర్తలు ఎలా బ్రతకాలో పేతురు గారు వివరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన తుదకు అన్నటువంటి పదాన్ని ఉపయోగిస్తున్నారు. తుదకు మీరందరూ, ఆ మాటలు గమనించండి. తుదకు మీరందరూ అంటే ఆయన సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు. సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసితోటి ఈ మాటలు చెప్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి మిత్రులారా. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 3 వచనాలలో 8, 9 ఈ వచనాలలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పదాలను పరిశీలన చేద్దాం. చూడండి 8వ వచనము. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములు యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తురును వినయ మనస్కులై ఉండుడి. సంఘంలో ప్రతి విశ్వాసికి ఉండాల్సినటువంటి 5 ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలను ఈ 8వ వచనంలో చెప్పడం జరిగింది. మొట్టమొదటిదేమో ఏక మనస్కులు. ఏక మనస్కులు అంటే ఏంటి? అందరూ ఒకేలాగా ఆలోచించాలి అని కాదు. అసాధ్యం కదా. నేను ఆలోచించినట్టు మీరు ఆలోచించలేరు, మీరు ఆలోచించినట్టు నేను ఆలోచించలేను. కుటుంబంలో 5గురు ఉంటే ఒక్కొక్కరి ఆలోచన విధానం ఒక్కొక్క రీతిగా ఉంటుంది. సంఘంలో 100 మంది ఉంటే 100 మందికి 100 రకాల ఆలోచన రీతులు ఉంటాయి. కాబట్టి ఏక మనస్కులంటే అందరూ ఒకేలాగా ఆలోచించాలని కాదు. అయితే అందరూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లక్ష్యాలను సాధించడంలో ఒకే మాటపై ఉండాలి, ఒకే ఆలోచనలో ఉండాలి. మన గురి, మన గమ్యం, మన ఆకలి, మన దప్పిక యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనే మన మార్గము, ఆయనే మన సత్యము. మనం ఎలా ప్రవర్తించాలి అన్నదానికి ఆయనే మార్గదర్శి. అదనమాట. అంతేగాని నేను ఆలోచించినట్టు మీరు ఆలోచించాలని కాదు. ఏక మనస్కులు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని గురిగా కలిగి ఆయన మార్గంలో, ఆయన విధానాలలో, ఆయన లక్ష్యాలను మన లక్ష్యంగా చేసుకొని ఒకటిగా బ్రతకాలి అన్నటువంటిది ఆ మాటకు అర్థం మిత్రులారా. ఏక మనస్కులై ఉండి ఆ తర్వాత సుఖదుఖములు యందు పాలుపడుడి. ఆ మాట గమనించారు? దాన్ని సింపతీస్ అంటారు. ఇంగ్లీష్లో సింపతి అనేటువంటి పదం ఉంటుంది. సుఖ దుఃఖములు అంటే ఎవరైనా దుఃఖంగా ఉంటే వారితో పాటు కలిసి దుఃఖించాలి, ఎవరైనా సంతోషంగా ఉంటే వారితో పాటు కలిగి సంతోషించాలి. అంటే అటు కష్టమైనా సరే, అటు సంతోషమైనా సరే, దుఃఖమైనా సరే అన్నిట్లో మనం వారితో పాటు ఉండాలి. 3వది వచ్చేసి సహోదర ప్రేమ కలిగి ఉండండి. సహోదర ప్రేమ మామూలు ప్రేమ కాదు. ఎందుకు సహోదర ప్రేమ అంటే సహోదర ప్రేమ, ఆ పదాన్ని చూడండి, సహోదర. మనందరం ఒకే కుటుంబానికి సంబంధించిన వారము. అది దేవుని కుటుంబము. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడుగుబడ్డాం కాబట్టి ఒక కుటుంబంలో మనం చేర్చబడ్డాము. కాబట్టి ఒక కుటుంబానికి చెందిన వారి మధ్య ఉండవలసిన ప్రేమ సహోదర ప్రేమ. సహోదరులు క్రీస్తు రక్తము ద్వారా ఒక శరీరములోనికి తేబడిన వారిని. ఆ తర్వాత కరుణా చిత్తులు అంటే కనికరం చూపేవారిగా ఉండండి, దయ చూపించేవారిగా ఉండండి, జాలి పడేవారిగా ఉండండి. ఆ తర్వాత వినయ మనస్కులు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అహాన్ని వదిలిపెట్టండి, గర్వాన్ని వదిలిపెట్టండి. అహా నుంచి వచ్చేది అహంకారం. చూడండి, మన యొక్క చాలా పనులకు, చాలా మాటలకు, మన విపరీత ప్రవర్తనకు కారణం మన అహమే. ప్రతి దానికి అడ్డుపడేది మన అహమే. అహాన్ని వదిలిపెట్టండి, వినయ మనస్కులుగా. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో కూడా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆ పదాన్ని చూడండి. పరలోక రాజ్యం వారిదంటే ఆత్మ విషయమై దీనులంటే అహాన్ని వదిలిపెట్టాలి. అహంకారం దాని నుంచే వస్తుంది. ప్రతిదానికి నేనిలా, నేనేంటి, నేను, నాది, నన్ను, ఈ ధోరణి మనం వదిలిపెట్టాలి. ఇది 8వ వచనంలో ఉన్న 5 ప్రాముఖ్యమైన పదాలు మిత్రులారా. ఆ తర్వాత 9వ వచనం చూడండి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. కీడుకు ప్రతి కీడు చేయవద్దు, దూషణకు ప్రతి దూషణ చేయవద్దు. సాధారణంగా మానవ నైజం ఏంటి? మానవ నైజం ఏంటంటే ఎవరైనా మనకు కీడు చేస్తే మనకు కూడా కీడు చేయాలనిపిస్తుంది, అవకాశం కోసం ఎదురు చూడాలనిపిస్తుంది, వాళ్ళు నాశనం అయిపోవాలనుకుంటాం.
నాలుగైదు చెడ్డ మాటలు తిడతామన్నమాట. అది మానవ నైజం, సాధారణ మానవ నైజం. ఇట్ ఈస్ ఏ సైకిల్ ఆఫ్ రిటాలియేషన్ అన్నమాట. అయితే ఆ ప్రతీకార చక్రాన్ని మనం తిప్పివేయాలి. లోకం ఏంటంటే కీడుకు కీడు, కంటికి కన్ను, పంటికి పన్ను. కీడుకు కీడు చేయాలి, దోషులకు ప్రతి దోషం చేయాలి. వాడొక్క మాట అంటే నేను 10 మాటలు అనాలి. అటువంటి ప్రతీకార చక్రాన్ని, ఆ సైకిల్ ఆఫ్ రిటాలియేషన్ మనము ధ్వంసం చేసేయాలి. ఎలా ధ్వంసం చేయాలి? అదే వచనంలో ఎంత చక్కగా, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. మీరు పిలువబడిన దేని కొరకు? ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడిన వారు కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దోషణకు ప్రతి దోషణ చేయకూడదు. చూడండి, కారణం ఏంటి? ఎవరైనా మిమ్మల్ని కారణం అడిగితే మీరు చెప్పాలి. అయా ఎందుకు మేము తిడితే మీరు తిట్టరు, కొడితే మీరు ఎందుకు కొట్టరంటే, మేము ఆశీర్వాదమును స్వతంత్రించుకున్నట్టుకు పిలువబడ్డాము. కాబట్టి దీవెనను స్వతంత్రించుకుంటున్నాము. దీవించుటే మా పని కాని శపించుట మా పని కాదు, ప్రతీకారం చేయటం మా పని కాదు. అందుకు మేము పిలువబడలేదు. మేము కేవలము ఆశీర్వాదమునకు వారసుల మగుటకు. కాబట్టి ఇతరులను ఆశీర్వాదములోనికి నడిపించాలే గాని వాళ్ళని శపించకూడదు, నాశనమునకు గురి చేయకూడదు. ఇది చాలా అంటే మానవ రీత్యా. ఇప్పుడు ఉదాహరణకి నేనే ఉన్నానండి, రోజు బైబిల్ చెప్తున్నాను. బయటకు పోతే ఒక్కోసారి విపరీతమైన కోపం వస్తుంది. ఒక్కొక్కసారి కొన్ని విషయాలు ఎదుటి వాళ్ళని కొట్టాలనిపిస్తుంది అనమాట. అంటే నాకే ఆలోచన వస్తుంది, ఏంటి ధనరాజు నువ్వేం చేస్తున్నావు? రోజు వాక్యం చదువుతున్నావు, రోజు వాక్యం చెప్తున్నావు, కానీ నీలో కూడా ఇంత భయంకరమైనటువంటి ప్రతీకార స్వభావం ఉంది చూడు అంటే నేనే ఆశ్చర్యపోతున్నాను. అంటున్నాను, ప్రభువా, ఈ దినాలు గడిచే కొద్దీ ఇంత భయంకరమైనటువంటి పాప స్వభావం నాలో ఉన్నదా? ఇంత భయంకరమైన కోపము ఉన్నదా? ప్రతీకార స్వభావం ఉన్నదా? మనమే ఆశ్చర్యపోతాం ఒక్కొక్కసారి మన ప్రవర్తనకు. కాబట్టి మిత్రులారా, మనం ఏ విధంగా ఉండాలో ఒకసారి ఆలోచన చేయండి. ఈ 10వ వచనాన్ని చూడండి. అయితే 9వ వచనంలో మరలో ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు, దూషణకు ప్రతి దూషణ అది క్రైస్తవుని లక్షణం కాదు. కీడుకు ప్రతి కీడు అది క్రైస్తవుని లక్షణం కాదు. 10వ వచనానికి రండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఈ మాటలు వాస్తవంగా కీర్తనల గ్రంథం నుంచి తీసుకున్నటువంటి మాటలు మిత్రులారా. ఒకసారి కీర్తనల గ్రంథానికి రండి. కీర్తనల గ్రంథంలో 34వ వచనము, 34వ అధ్యాయం, క్షమించండి, 34వ అధ్యాయంలో 12, 13 వచనాలు చూడండి. బ్రతుక గోరువాడెవడైనా నున్నాడా, మేలు నొందుచు అనేక దినములు బ్రతుక గోరువాడెవడైనా నున్నాడా, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. చూసారా, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఎవరైనా సరే మంచి దినాలు చూడాలి అనుకుంటే, ఎవరైనా సరే బ్రతకాలని ఆశ ఉంటే, మేలు నందాలనుకుంటే, చూడండి, మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవరికైనా అటువంటి ఆశ ఉంటే నాలుకను కంట్రోల్లో పెట్టుకోవాలి. నిజంగా ఒకసారి ఆలోచన చేయండి, మన కుటుంబ జీవితం ఆలోచించండి. ఫస్ట్ థింగ్, ఏదైనా జరగరాని జరిగితే, మనకు నచ్చని జరిగితే, ద వెరీ ఫస్ట్ థింగ్ అంటే నాలుక కంట్రోల్ తప్పేది. ఏది పడితే అది మాట్లాడతాం, చెడ్డ మాటలు మాట్లాడతాం, దూషిస్తాం, శపిస్తాం. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, నీవు మంచి దినాలు చూడాలి అనుకుంటే, మేలు నందుచు అనేక దినాలు బ్రతకాలనుకుంటే, మొట్టమొదటి నీ నాలుకను కంట్రోల్లోకి తెచ్చుకో, అదుపు చేయి. అందుకని నేను మీకు చాలాసార్లు చెప్పాను, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మను పంపించినటువంటి ఆ పెంతెకోస్తు దినాన్ని జ్ఞాపకం చేసుకోండి. The very first thing that God has done when He sent His Holy Spirit upon the church, సంఘం పైకి దేవుడు మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్మను పంపించినప్పుడు ఆయన ఏం చేశాడు? అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి అందరిపైన వ్రాలగా వారు దేవుని స్తుతించారు, ఘనపరిచారు, ఆరాధించారు. అంటే దేవుడు మొట్టమొదటి ఏ భాగాన్ని మార్చాడంటే
మన నాలుకను. మొదటి అద్భుతము నాలుక మీదే చేశాడు. అంటే ఈ నాలుకలు దేవుని స్తుతించాలి, ఈ నాలుకలు దేవుని ఘనపరచాలి, ఆరాధించాలి. ఆలోచన చేశారా? చాలాసార్లు చెప్పాను నేను మీకు. మిత్రులారా, మనం ఉదాహరణకి ఈరోజు తీసుకోండి. ఈ రోజులో నా నాలుకను అదుపులో పెట్టుకుంటాను, నా నాలుక కంట్రోల్ తప్పకూడదు. అరే రైట్. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ నవ్ ఈజ్, ఇప్పుడు ఏం చేస్తుంటే బైబిల్ గ్రంథం నుంచి కొన్ని వచనాలను, కొన్ని బిబ్లికల్ ఇలిస్ట్రేషన్స్ను నేను ముందుకు తెస్తాను మిత్రులారా. మొట్టమొదటిగా చూడండి, మీరు కానీ సమూయేలు మొదటి గ్రంథానికి రండి. సమూయేలు మొదటి గ్రంథంలో మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి భాగము. సౌలు దావీదు చేతికి చిక్కుతాడు ఏన్గెది అరణ్యములో. సౌలు వాస్తవంగా అప్పుడు దాకా ఫిలిష్తీయులను తరుముతూ వెళ్ళి ఆ తర్వాత ఫిలిష్తీయులను తరవడం మానుకొని ఏన్గెది అరణ్యానికి వస్తాడు. అక్కడ దావీదు ఉన్నాడని తెలుసుకుని ఒక 3,000 మంది సైనికులను పట్టుకొని వస్తాడు. ఇక దావీదు కొరకు ఆ కొండల్లో, కోణల్లో, అరణ్యంలో వెతుకుతూ మధ్యలో ఒక గుహలో శంఖానివర్తికి వెళ్ళినట్టు మనకు లేఖనంలో ఉంటుంది. అయితే అదే గుహలో దావీదు ఉన్నాడు, దావీదు సైన్యం ఉంది. దావీదు సైన్యం ఏమన్నారో తెలుసా? మీరు ఆ మొదటి సమూయేలు 24లో 4వ వచనంలో అన్నారు, దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని అతనితో అనగా. అంటే దావీదుకు చెప్తున్నారు, చంపు, దేవుడే నీ చేతికి అప్పగించాడు సౌలును, నీ శత్రువులు నీ చేతికి అప్పగిస్తారని చెప్పాడు కదా, చంపు. కానీ దావీదు ఆ పని చేయలేదు. దావీదు ఏం చేశాడంటే సౌలు యొక్క వస్త్రములో చిన్న ఒక ముక్క కోసాడు, ఒక పీస్. దానికే దావీదు చాలా బాధపడ్డాడు అని వ్రాయబడి ఉంది. అయితే ఆ తర్వాత గుహలో నుండి సౌలు బయటకు వచ్చినప్పుడు దావీదు సౌలుతో మాట్లాడతాడు, అయ్యా నేను ఏ పార్టీ వాడినయ్యా, చచ్చిన కుక్క లాంటి వాడిని నువ్వు తరుముతుంది, మిన్నల్లి వంటి వాడిని. ఆ మాట మనం చూద్దామా? చూడండి 14వ వచనం చూడండి. ఇజ్రాయేలుల రాజు ఎవని పట్టుకొని బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏ పాటి వారిని తరుముచున్నాడు, చచ్చిన కుక్కను గదా, మిన్నల్లిని గదా. మిన్నల్లి అంటే ఏంటి? మిన్నల్లి అంటే నాకు వాస్తవంగా తెలియదు. ఈరోజు ఉదయాన ఏంటబ్బా ఎగ్జాక్ట్గా మిన్నల్లి అని చూస్తే అది దానికి రెక్కలు కూడా సరిగ్గా ఉండవండి. చిన్న పురుగు, చాలా చిన్న పురుగు, రెక్కలు కూడా సరిగ్గా ఉండవు. అది మనుషుల శరీరాలు కావచ్చు, జంతువుల శరీరాల పైన వాలి రక్తం తాగడానికి ప్రయత్నం చేస్తుంది. మనం జస్ట్ ఒక వ్రేలితో అలా చేయబెట్టి అలా అంటే చాలా నలిగిపోయేది. కొన్ని చోట్ల మిన్నల్లి అంటే ఒక రకమైన కాక్రోచ్ లాగా కొన్ని పిక్చర్స్ వచ్చాయి. కాక్రోచ్, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ భారతదేశంలో ఒక గొప్ప హవా, ఒక పవిత్రమైన ఉద్యమం అండి, శ్రేష్టమైనటువంటి ఉద్యమం. మన తరంలో చూసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఉద్యమం ఈ కాక్రోచ్ జనతా పార్టీ స్టూడెంట్స్ చేపట్టినటువంటి ఉద్యమం. కాబట్టి దావీదు అంటున్నాడు, మిన్నల్లిని కదా నువ్వు వెతుకుతుంది, చచ్చిన కుక్కను కదా రాజా. చూడండి, సౌలా దావీదును చంపటానికి ఒకసారి కాదు, ఇంకదే పని. కానీ దావీదు చేతికి చిక్కిన ఈ అభిషక్తుడిని నేను చంపుదనా? జనాలు చెప్తారు చంపు అని, కానీ దావీదు అలా చేయలేదు, దేవునికి భయపడ్డాడు. అంటే దావీదు యాటిట్యూడ్ ఎలా ఉందో చూడండి. సౌర్యుడలు ప్రత్యేకముగా ఇతడు అభిషేకము నొందినవాడు. మనం కూడా మిత్రులారా ప్రత్యేకంగా పరిచర్య చేసే వారి ఎడల కొంచెం దయగలిగి ఉందాం, కరుణ కలిగి ఉందాం. రైట్, దావీదు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. కీడుకు ప్రతి కీడు చేయలేదు, లేదా చంపేవాడే. నిజంగా లోకరీతులు అయితే శత్రువు దొరికినప్పుడు సౌర్య అంటాడు, శత్రువును దొరికితే శత్రువును చంపకుండా మేలు చేసి పంపించేవాడు ఎవరైనా ఉంటారా అని సౌర్య ఒప్పుకుంటాడు. చూడండి ఆ మాట కూడా చదువుదామా? 19వ వచనంలో ఉంటుచుండి, అదే తేమలో 19వ వచనం. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేనా, ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. చూడండి, ఎవరైనా వదిలివేనా శత్రువు దొరికితే. మన యాటిట్యూడ్ కూడా ఈ లోకంలో మిత్రులారా, మనం పనిచేసే చోట కానీ లేకపోతే గృహంలో కానీ మన చుట్టుప్రక్కల ఉన్నవారిలో కానీ ద్వేషించేవారు ఉంటారు. ద్వేషమునకు ద్వేషము వద్దు. ఒకసారి ఆలోచన చేయండి, చీకటిను త్రోలివేయగలదా? ద్వేషమును దహింపగలదా?
చీకటిని త్రోలివేసేది వెలుగే కదా మిత్రులారా. ఒక్కసారి ఆలోచన చేయండి. అదే విధముగా ద్వేషమును ఆర్పివేయగలిగినటువంటిది కేవలము ప్రేమే. రాత్రి ఈ యొక్క అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఈ మాటలు వచ్చాయి. ద్వేషమును దహించగలదా? చీకటిని చీల్చివేయగలదా? పారద్రోలగలదా? వెలుగే కదా చీకటిని పారద్రోలగలదు. ప్రేమే కదా ద్వేషమును ఆర్పివేయగలదు. ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టే క్రైస్తవులు క్రీస్తు ప్రేమను చూపించాలి మిత్రులారా. యేసుక్రీస్తు ప్రభువారి మాదిరి చూడండి. ఒకసారి లూకాసు వార్తకు రండి. లూకాసు వార్తలో 23వ అధ్యాయము 23వ 34వ వచనం చూడండి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నటకై చీట్లు వేసిరి. కానీ యేసుక్రీస్తు ప్రభువు అన్న మాటలు చూడండి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. తనకు శీలగొట్టారు, చేతులకు శీలగొట్టారు, కాళ్లకు శీలగొట్టారు, శిరస్సు పైన ముండ కిరీటం పెట్టారు, కొరడాలతో కొట్టారు, ఆయన దూషిస్తున్నారు, ముఖం మీద ఉమ్మి వేశారు, అన్యాయపు తీర్పు తీర్చారు, హేళన చేస్తున్నారు. వీడు ఇతరులను రక్షించను, వీడిని రక్షించుకోలేడు, నువ్వు ఏలియావైతే దిగరా అంటున్నారు, ఎన్నో రకంగా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించము. ఎలా చెప్పగలిగాడు? చాలాసార్లు మనం చెప్పలేమే. మనం చెప్పకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మన అహం. అవకాశం వస్తే వాడిని నలిపివేయాలి, వాడిని చంపివేయాలి. మన అహం, మన అహంకారం, మన గర్వం, ప్రతీకార ధోరణి, అది పాప స్వభావం, మానవ నైజం. నిజంగా అంతగా ద్వేషించే వాళ్ళని, కొట్టే వాళ్ళని మనసారా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుము అని ప్రార్థన చేయాలంటే, అమ్మో, అది చాలా ఆలోచన చేస్తే ఎంత మన గమ్యం అదవ్వాలి, మన గురి అదవ్వాలి మిత్రులారా. మన గురి అది, మన గమ్యం అది. రోజు దాన్ని సాధన చేయాలి. ఈ ఆధ్యాత్మిక ప్రిన్సిపల్ని. ఏంటి ఆధ్యాత్మిక ప్రిన్సిపల్? క్షమిద్దాం. తండ్రి అయిన దేవుని వరే క్షమిద్దాం. తండ్రి ఏ రీతిగా క్షమిస్తున్నాడో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ రకంగా క్షమిస్తున్నాడో, ఏ రకంగా వాళ్ళకు మేలు చేయాలనుకుంటున్నాడో, మనం కూడా ఆ రీతిగా మనము క్షమిద్దాము, ప్రేమిద్దాము, మేలు చేద్దాం. ఎవరికి? మనలను ద్వేషించే వారికి, మనం నాశనం కావాలని కోరుకునే వాళ్ళకి, మనలను దూషించే వాళ్ళకు మేలు చేద్దాం. మీరు చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయానికి రండి. స్టెఫనైనా అంతే. చూడండి, ఈరోజు ఉదయం అది చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఎలా ఈయన ఆ 7వ అధ్యాయానికి రండి. అపోస్తలుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము చూడండి, 58వ వచనము. పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనస్తుని పాదములు తమ వస్త్రములు పెట్టిరి. 59వ వచనము. ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పరుగుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపపు మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. మీరు 60వ వచనం గమనించారా? అతడు మోకాళ్ళుని. ఎప్పుడు మోకాళ్ళునింది? రాళ్లతో కొట్టుచు ఉన్నప్పుడు, కొట్టబడిన తరువాత రాళ్లతో కొట్టుచూ ఉన్నప్పుడు ఆ కొట్టేవారి కొరకు ఆ సమయంలో మోకాళ్ళు ఊని, అంటే అసలు ఆ సమయంలో మోకాళ్ళుని అంటే ఎన్ని గాయాలు తగిలి ఉండాలి. అటువంటి సమయంలోనే మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికిన. గొప్ప శబ్దముతో అంటే ఎంత తీవ్రతతో స్టెఫను ప్రార్థన చేస్తున్నాడు. వీరి మీదకి దోషము రాకూడదు అని తీవ్రతతో బలముగా కోరుకుంటూ అతడు మొర్రపెట్టాడు. మోకాళ్ళుని, రాళ్లతో కొట్టే సమయంలో మోకాళ్ళు ఉన్నాడండి. రాళ్లతో కొట్టుచూ ఉన్నారు, ఆ సమయంలో మోకాళ్ళుని. గాయమునుంది, మోకాళ్ళు ఉన్నాడు. గొప్ప శబ్దంతో అరిచాడంట, ప్రార్థన చేశాడంట. వీరిపైన ఈ దోషమును మోపకము ఎలా సాధ్యం? ఆలోచన చేద్దాం మిత్రులారా. బైబిల్ చదువుతున్నాం కదా మనం. నన్ను నేనే విమర్శించుకుంటున్నాను, మిమ్మల్ని మీరే విమర్శించుకోండి. ఈ సత్యాన్ని అంటే ఈ రకంగా బ్రతకాలి, క్షమించాలి. ప్రభు ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది ఆల్రెడీ పరిశుద్ధాత్మ ద్వారా.
ఈ రకంగా నేను ప్రేమించాలి, ఈ రకంగా నేను ఇతరుల కొరకు వాళ్ళకు మేలు చేయాలి ప్రభువా, సహాయం చేయి. ఎందుకంటే జీవితంలో 50 సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఇంకా ఆ పాత బతుకు ఇంకా ఏం బతుకుతాం? క్షమిద్దాం, ప్రేమిద్దాం, ప్రార్థన చేద్దాం. ఎవరి కొరకు? ఎంతసేపు నా కొరకు కాదు, ఇతరుల కొరకు, దూషించు వారి కొరకు, ద్వేషించు వారి కొరకు. అదేవిధంగా మీరు మనం ఆదికాండం 50వ అధ్యాయానికి రండి. యోసేపు గురించి మనం చాలాసార్లు చూసాం. యోసేపు ఆదికాండం 50వ అధ్యాయానికి వస్తే ఆ 18వ వచనం చూడండి. యాకోబు చనిపోయిన తర్వాత 17వ వచనం చదువుదాం, లేదా 16 నుంచి చదువుదాం. యోసేపునకు ఎలాగూ వర్తమానం పంపిరి. ఎవరు? యోసేపు అన్నలు పంపించింది. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరుడు నీకు కీడు చేసిరు గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమనిరి. వారు యోసేపుతో ఎలాగో మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. మరి అతని సహోదరుడు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము మీకు దాసులమని చెప్పగా యోసేపు, భయపడుకుడి, నేను దేవుని స్థానమందున్నానా? యోసేపు యొక్క హంబల్నెస్ చూడండి. అంతేగాని రెండురా ఇప్పుడు చెప్తాను మీ సంగతి, అప్పుడు అలా చేశారు కదా, రెండురా ఇప్పుడు ఎవరు చూస్తారు, నాన్న కూడా లేడు కదా, నాన్న చనిపోయారు కదా, రెండురా మీ సంగతి తెలుస్తాను అలా. అతను ఏడ్చాడు, నేను దేవుని స్థానమందున్నానా అని ఒక ప్రశ్నిస్తున్నాడు. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించి తిరగాలి, నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. ఎంత గొప్ప హృదయం అండి! నిజమే, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, కానీ దేవుని దృష్టి వేరుగా ఉంది. ఇప్పుడు యోసేపు దేవుని దృష్టిలో, దేవుని దృక్పథంలో, దేవుని అద్దాలలో తనకు ఏం జరిగిందో చూస్తూ వర్ణిస్తున్నాడు. నిజమే, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, కానీ దేవుని ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. మనం కూడా దేవుని కళ్ళజోడు పెట్టుకొని చూస్తే మంచిది కదా. దేవుని కళ్ళతో చూస్తే మనలను దూషించే వారిని చూసినప్పుడు, అయ్యో ఎందుకు ఇతడు, మనకు కీడు చేసేవారిని అలా చూసినప్పుడు ఎందుకు ఇతడు ఇలా మాట్లాడుతున్నాడు, ఇది కేవలము మూర్ఖత్వమే, పాప స్వభావమే, అయితే దీని వలన ఇతనికి నాశనం కలుగుబోతుందని జాలిపడి అయ్యో అయ్యో అనాలి. మనల్ని దూషించే వారిని చూసి అయ్యో అనాలి. మనల్ని ద్వేషించే వాళ్ళని, కీడు చేసే వాళ్ళని చూసి అయ్యో అని వారి కొరకు ప్రార్థించాలి. ప్రభువా, వీరిని మార్చుము, ఈ మూర్ఖతలో వాళ్ళు చనిపోకుండా రక్షణ పొందినట్లు రక్షణలోనికి నడిపించమని ప్రార్థించాలి. మిత్రులారా, ఆఖరిగా ఒక మాట చదువుతాను. అపోస్తలుల కార్యగ్రంథము 4వ అధ్యాయానికి రండి. సంఘము ఏ రకంగా ఐక్యతలో ఉన్నదో, ఏక మనసు ఏక హృదయము. 4వ అధ్యాయం రండి. 4వ అధ్యాయం 32వ వచనము. విశ్వసించిన వారంతరుడు ఏక హృదయమును ఏకాత్మయు గల వారై ఉండిరి. ఎవడను తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఈ వాక్యం మనం బైబిల్లో చదవటమే సరిపోయింది, కానీ మనమైతే పాటించలేము మిత్రులారా. నిజంగా సమిష్టిగా కలిసి బ్రతకడం అన్నటువంటిది ఎంత గొప్ప విషయం. ఈ హృదయం మనకు రావాలి, ఇటువంటి జీవితం మనకు రావాలి. కనీసం మనం అందరం సమిష్టిగా మన ఆస్తులను పెట్టుకోలేకపోయినా, నిజంగా అది చాలా ఇంపాసిబుల్ అనిపిస్తుంది కదా. నాకైతే ఇంపాసిబుల్ అనిపిస్తుందండి. వాళ్ళు ఎలా అంత సమిష్టిగా పెట్టుకున్నారు. ఈరోజు నా ఆస్తులు తీసుకొచ్చి మీ ఆస్తులతో కలిపేసి రండి అని అనేటువంటి ధైర్యం నాకుందా? ధనరాజుకుందా? మీ గురించి నేను మాట్లాడాను, నా గురించి నేను మాట్లాడాలి మొట్టమొదట. నిజంగా లేదండి, అంత ధైర్యం లేదు. కానీ వీరు చేశారే. ప్రార్థన చేద్దాం, సహాయం అడుగుదాం, ప్రభువా నాకు అట్టి హృదయాన్ని అని. కాబట్టి మిత్రులారా, నేను ముగించే ముందు పాఠాలు గమనించండి. చక్కటి 4 పాఠాలు ఉన్నాయి. సంఘములో ఐక్యత అన్నటువంటిది బలమే. సంఘం, విశ్వాసం మధ్య భేదాభిప్రాయాలు ఉంటాయి. ఐక్యత ఎప్పుడు ఉంటుందంటే క్రీస్తే మన లక్ష్యమైనప్పుడు, క్రీస్తే మన మార్గమైనప్పుడు, ఆయన ప్రణాళికలే మన ప్రణాళికలైనప్పుడు ఐక్యత ఉంటుంది. భేదాభిప్రాయాలు ఉంటాయి మిత్రులారా, మనిషికి, కానీ క్రీస్తును గురిగా పెట్టుకుంటే మనము ఏక మనసుతో ముందుకు సాగలము. రెండోది, కనికరం అన్నటువంటిది క్రీస్తు యొక్క స్వభావం. కనికరాన్ని చూపించే వారిగా ఉండాలి. ఎదుటి వారి కష్టాన్ని అర్థం చేసుకోవాలి, జాలిని చూపించాలి, వారి దుఃఖంలో వారితో ఉండాలి, వారి సంతోషంలో వారితో ఉండాలి. మూడవది, ప్రతీకారము
దేవునికి వదిలేయాలి. దూషణకు ప్రతి దూషణ వద్దు, ప్రతీకారానికి కీడుకు ప్రతి కీడు కూడా మనకు వద్దు మిత్రులారా. అది క్రీస్తు యొక్క విధానం కాదు. ఆఖరిది మన మాటల శక్తిని, మాటల యొక్క నాలుకను కంట్రోల్లో పెట్టుకోవాలి. నాలుక ద్వారా ఊరక ఇతరులను గాయపరచకూడదు. వెంటనే మాటలతోనే గొంతులు కోస్తారండి చాలామంది. మనమే చాలామంది అని అనటం కన్నా మనమే మాటలతో గొంతులు కోస్తాం. మాటలతో గొంతులు కోసే పని ఆపాలి. నాలుక దేవుని స్తుతించాలి. మన మాటలు విన్న ఎదుటి వ్యక్తి ఊరట ఆదరణ పొందాలి. అంతేగాని మనం మాటలతో వాళ్ళ గొంతులు కోస్తే ఎలా, ఎదుటివారి యొక్క గొంతులు. అందుకని సామెతల గ్రంథంలో చక్కటి మాట ఉంటుంది. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. అదేవిధంగా సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం, తన నోటిని నాలుకను భద్రము చేసుకుని వాడు ఇబ్బందులలో పడకుండా తన ప్రాణమును కాపాడుకొనును. మంచి దినాలు మనం చూడాలనుకుంటే మిత్రులారా, మేలును అనుభవించాలనుకుంటే మిత్రులారా, మన నోటిని మనము అదుపులో పెట్టుకోవాలి. ఈ మాటలను గ్రహించడానికి కావలసిన సమృద్ధి అయిన కృపను దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.